నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే భూతావాసాయ భూతాయ భూతాయ పరమాత్మనే. ప్రియ భగవద్బాంధుల ధనుర్మాస వ్రతం ఆరంభమైంది. వ్రతం చేసుకోవడానికి కావలసినటువంటి పూర్వ రంగాన్ని నిన్నటి వరకు 5వ పాసురం వరకు సిద్ధం చేసింది అమ్మ. ఈవేళ 6వ పాసురం. వ్రతం చేయాలి అనుకునే వారంతా ఏ ఏ నియమాలు పాటించాలో అనుకున్నాం. అందరం ఒకచోట చేరి గోష్ఠిగా వ్రతాన్ని చేయాలి. భాగవత గోష్ఠికి ఉండేటువంటి శక్తి ఏ ఇతరమైనటువంటి సాధనాల ద్వారా పొందలేము. మనం గోష్ఠిలో అందరితో పాటు ప్రబంధం చేయగలిగితే చేస్తాం, చేయలేకపోయినా గోష్ఠిలో కూర్చుంటే ప్రబంధం సేవించిన వారందరికీ ఎలాంటి ప్రయోజనమో మనకి అలాంటిది. గోష్ఠిలో అందరం సమానమే. కాబట్టి ప్రసాదం కొంతమందికి పెట్టి కొంతమంది పెట్టకుండా ఉంటారా? తీర్థం కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఉంటారా? నో. గోష్ఠిలో ఉన్న వాళ్ళందరికీ తీర్థము ప్రసాదము. తీర్థము ప్రసాదం అంటే భగవద్ అనుగ్రహము అందరికీ సమానమే. కనుక గోష్ఠిలో కూర్చున్నటయే విశేషం. విడివిడిగా మా ఇంట్లో మేము చేసుకుంటాము అంటే వాళ్ళకి సంప్రదాయం తెలియదు. సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఎవరైనా భక్తులు ఉన్న చోట మనం చేరాలి, భక్తులకు దండం పెట్టాలి. ఆ భక్తులతో కాసేపు గడిపితే కలిగేటువంటి ఆనందం = బ్రహ్మానందము. కనుక ఈవేటి పాసురం నుంచి 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతోంది మన గోదాదేవి. ఈవేళ ఒకానొక గోపిక భగవదనుభవంలో మునిగిపోయి తాను ఇంట్లోనే ఉన్నది. మరి గోష్ఠిలో ఎవరు రాకపోయినా అది లోటుగా ఉంటుంది. అందులో గోష్ఠిలో చాలా ప్రజ్ఞ కలిగిన వారు ఉంటారు. పాటలు బాగా పాడేవారు, ముగ్గులు బాగా వేసేవారు, అలంకరణలు బాగా చేసేవారు, నైస్గా మాట్లాడేటువంటి వాళ్ళు, నిశ్చలంగా సేవలు చేసేటువంటి వాళ్ళు. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టాలెంట్ కదా. అందరం చేరామనుకోండి, మన టాలెంట్స్ అన్ని స్వామి సన్నిధానంలో వినియోగిస్తే ఆయన కూడా ఆనందపడతారు. వీళ్ళంతా నా వాళ్ళు, వేళ్ళకు వచ్చినటువంటి విద్యా నైపుణ్యాలన్నీ నాకే అర్పితం చేస్తున్నారు అని భగవంతుడు సంతోషిస్తాడు. భగవంతుడిని సంతోష పెట్టడమే మనం చేసేటువంటి పని. భగవంతునికి మంగళాశాసనం చేయడమే మనం చేసేటువంటి వ్రతం. వేరే ఇంకేం లేదు. ఇతర లోకంలో అనేక రకాలైన వ్రతాలు నోములు ఉంటాయి. వాళ్ళందరూ పాపం చాలా కష్టపడుతూ ఉంటారు. నిరాహారంగా చేసేటువంటి వారు, నిద్ర లేకుండా చేసేటువంటి వారు, కఠోరమైన నియమాలతో చేసేవాళ్ళు లోకంలో చాలా రకాలైనటువంటి నోములు పూజలు మనకు కనపడుతున్నాయి. కానీ మనకు అదేం లేదండి. హాయిగా ఉదయమే లేస్తాం, స్నానం చేస్తాం, హరినామ స్మరణ చేస్తాం, స్వామికి మంగళాశాసనం చేస్తాం, వేడివేడిగా
పొంగలి ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఎంత అదృష్టం! మామూలుగా సాధారణమైన రోజుల్లో మనం ఈ పాటికైతే నిద్రలేస్తాము, లేవము. కానీ ఈ వ్రతము అనేసరికి హాయిగా తెల్లవారుతూ ఉండగానే వేడిగా భగవత్ ప్రసాదాన్ని ఆరగిస్తున్నామంటే ఇంత సుకరమైనటువంటి వ్రతం ఇంకొకటి ఉంటుందా? ఉండదు. కనుక సుకరమైనటువంటి పూజ, సుకరమైనటువంటి వ్రతం అంటే బాహ్యంగా ఏ రకమైనటువంటి కఠినమైన నియమం కనపడదు. కానీ మానసికంగా నిరంతరం భగవంతుని కళ్యాణ గుణాలను అనుభవిస్తూ స్వామి విభూతికి మంగళం పాడేటువంటి అద్భుతమైనటువంటి వ్రతం. కనుక ఆ విభూతికి మనం మంగళం పాడాలంటే మనం చాలామంది భగవద్భక్తి కలిగిన వారందరూ చేరితే భగవద్ విభూతికి భగవానునికి మంగళం పాడటానికి సరిపోతుంది. కనుక రెండర్రా ఆసక్తి కలిగిన వాళ్ళరా అంటూ మన అమ్మ పిలిచింది. ఏ ఒక్కళ్ళు లేకపోయినా లోటే. అందుకని ఈవేళ గోష్ఠిలోకి ఆలస్యంగా వచ్చినటువంటి ఆమెను మన వాళ్ళు పిలుస్తున్నారు. రామ, తెల్లవారుతోంది, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఓ సమయం అనుకున్నాం కదా, సమయం అంటే సమయమే, సమయం తప్పి ఏది చేయకూడదు. కనుక మీరు రావాల్సింది అని. ఎందుకు అందరూ కలిసి చేయాలి? కొంచెం 1-45 లేట్ అయితే ఏమవుతుంది అంటే భగవద్ అనుభవం గొప్ప ప్రవాహం లాంటిది. ప్రవాహంలో స్నానం చేయాలి అనుకునేటప్పుడు 10 మంది వెళ్ళాలి. ఒంటరిగా వెళ్ళామనుకోండి, మీడియా వాళ్ళకు కూడా అందాం మనం. 10 మంది వెళ్తే 10 మందిలో ఎవడైనా కాలు జారి ప్రవాహంలోకి పెడితే అయ్యో వెళ్ళాడు మా వాడు కాలు జారిపోతున్నాడా అంటే పాపం మీడియా వాళ్ళు హైలైట్ చేస్తారు. అలాగే వచ్చి ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటారు, వాడిని రక్షిస్తారు. ఒంటరిగా వెళ్తే ఎవరికి తెలుసు? భగవద్ అనుభవం కూడా ప్రవహించేటువంటి గంగాజలం కంటే కూడా ప్రవాహం ఎక్కువ భగవద్ అనుభవానికి. ఇది పెద్ద సముద్రం. కనుక అందరం కలిసి ఆ సముద్రంలో ప్రవాహంలో స్నానం చేస్తే క్షేమంగా బయటకు వస్తాం. ఒకటి భగవద్ అనుభవము అనేది మధురమైన పదార్థం. మధురమైన పదార్థం ఎప్పుడు దాచుకొని ఒంటరిగా దొంగగా తినకూడదు. మధురమైన దాన్ని అందరితో పంచుకోవాలి. హాయిగా పంచిపెట్టుకుంటాం, ఆనందంగా అందరితో కలిసి భుజిస్తే దాని యొక్క మాధుర్యం అనుభవైక యోగ్యంగా ఉంటుంది. కనుక అలాంటి దానిని మధురంగా మనమంతా అనుభవిద్దాం. పరమపదంలో ఉండేటువంటి వాళ్ళంతా పరమాత్మ యొక్క దివ్యమైన కళ్యాణ గుణాలను, మనోహరమైనటువంటి రూపాన్ని అందరూ కలిసి నిత్య నిరవధికంగా అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు కైంకర్య నిత్య నిరతై భవదేక భోగై నిత్యైరనుక్షణ నవీన రసాంద్ర భావై నిత్యాభివాంఛిత పరస్పర నిజ భావై మద్దేవతై పరిజనై స్తవ సంగనీయ. వాళ్ళందరూ అలా భగవద్ అనుభవాన్ని పొందుతూ ఉంటారు. భగవద్ అనుభవంలో అందరూ ఒకే రీతిగా ఉంటారు. ఒక్కొక్కరికి ఆడటం ఇష్టం, ఒక్కొక్కరికి పాడటం ఇష్టం, ఒక్కొక్కరికి వినుట ఇష్టము, ఒక్కొక్కరికి వింటూ నిద్రపోవడం ఇష్టం. అంటే ఒక్కొక్కరి లోపల ఆ భగవద్ అనుభవం ఒక్కొక్క రీతిగా పనిచేస్తూ ఉంటుంది. అందరికీ ఒకే విధంగా పనిచేయి. ఉపన్యాసాలకు వస్తూ ఉంటారు.
వింటూ ఉంటారు కొంతమంది, బాగా బాగుంది అనుకుంటూ వింటారు. కొంతమంది ఏమో నెక్స్ట్ 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 ఏం చెప్తారా వెంటనే వినేయాలి అనేట్టుగా ఉంటారు. కొంతమంది ఎంత జోక్స్ వేసినా పాపం వాళ్ళకి నవ్వటం ఏమిటో చేత కాదు, ఆస్వాదించడం చేత కాదు. ఆస్వాదించుట అంటే ఒక పదార్థాన్ని తినేటప్పుడు బాగుంది, చాలా బాగుందండి, ఎవరు చేశారండి, ఎంత రుచిగా ఉంది అనగలగడం, భోగ్యతను అనుభవించడం అంటే కొంతమంది ఏమయ్యా ప్రసాదం బాగుందండి, పర్వాలేదు ఒక మోస్తరుగా ఉందండి, ఏమిటో ఎవరి కామెంట్స్ వాడి చక్కగా ఆనందంగా చాలా బాగుందండి. మా స్వామివారు ఏది పెట్టినా ఆనందం, ప్రతిదీ ఆనందం ఆనందం, ఆయనకి ఆనందం తప్ప రెండవ భావనే తెలియదు. అందులో ఉప్పు లేకపోయినా, కారం లేకపోయినా, వేడిగా లేకపోయినా, ఏది లేకపోయినా ఆనందమే. ఆనందాన్ని అనుభవించడం అనేది మనస్సు పని కదా. అందుకని అందరం తినేది భగవత్ ప్రసాదమే అయినా కొందరు రుచిగా ఉందండి, బాగుందండి అని అడగకుండానే చెప్తారు. కొంతమంది అడిగితే చెప్తారు, కొంతమంది అడిగినా చెప్పరు కదా. ఇలా ఉంటారు. అది ఆ పదార్థం ఆయా వ్యక్తులలో అలా పనిచేస్తూ ఉంటుంది. సాధారణంగా లోకంలో మనం చూస్తూ ఉంటాం, మత్తు పదార్థం తాగుతూ ఉంటారు. గవర్నమెంట్ ఆదాయం అంతా అదే కదండి. ఆ మత్తు పదార్థం తాగిన వాళ్ళు 4 రకాలు ఉంటారు. కొంచెం తాగినా పర్వాలేదు, వాళ్ళు ఎంతెంత ఉపన్యాసాలు చెప్తారంటే గంటలు గంటలు పుస్తకాలు చదివే మేము కూడా చెప్పలేమండి. వాడు కొంచెం లోపల వేసేయడు అంటే గవర్నమెంట్నే పడగొట్టేయడంత అద్భుతమైన ఉపన్యాసాలు చేస్తూ ఉంటాడు ఒకడు. ఒక్కొక్కడేమో అసలు వాడు మగవాడా అన్నట్టుగా ఇలా ఉంటుంది. వాడికి మాటే రాదు. ఏమయ్యా రోజు బాగానే మాట్లాడతాడంటే కొంచెం పుచ్చుకున్నాడండి, అది ఆ కొంచెం పుచ్చుకోవడం వాడికి మాటే రానివ్వటల్లా. ఒక్కొక్కడు ఉన్నాడు అనుకోండి, వాడు తాగంగానే దేశమంతా తిరుగుతూనే ఉంటాడు. పరమహంస పరివ్రాజకులు కూడా తిరగలరాగా అలా తిరుగుతూ ఉంటాడు దేశమంతా. ఒక్కొక్కడు ఇలా తాగంగానే డమ్మును పడిపోతాడు. చూసారా, 4 రకాలు. కొంచెం తాగింది అందరూ సమానంగానే తాగారు, 1 గ్లాసులో 1/2 గ్లాసులో తాగారు. కానీ నలుగురిలో 4 రకాలైనటువంటి మార్పు మనకి కనపడుతుంది. ఎందుకు వచ్చింది ఆ మార్పు? లోపలకు వెళ్ళినటువంటి ద్రవ్యం ఆయా వ్యక్తుల్ని ఆ రకంగా నడిపిస్తుంది. మనం భగవద్ అనుభవం అనేటువంటి మత్తు పదార్థం, ఇది కూడా ఒక పదార్థం, ద్రవ పదార్థం అనుకోండి. హరినామ స్మరణ, ఆ హరినామ స్మరణ ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి మార్పును కలిగిస్తూ ఉంటుంది. ఆ శక్తి అది. ఆఫ్టర్ ఆల్ ఒక మనుషులు తయారు చేసినటువంటి ఒక మత్తు పదార్థానికే ఇన్ని రకాలైనటువంటి మార్పులు ఉంటే భగవంతుడు పరమశక్తియుక్తుడైనటువంటి స్వామి, ఆయన నామం ఎన్ని రకాలైనటువంటి మార్పులు. కనుక లోకంలో చెడ్డవాడు ఉంటాడు, భగవన్నామం చెప్పిన వాడల్లా మంచివాడే. వాడిలో ఉన్న చెడ్డతనాన్ని ఎందుకు పోగొట్టదు? అది పోగొట్టగలదు. నాలో ఈ చెడు ఉన్నది, ఈశ్వరా దీన్ని నీవు తొలగించవయ్యా అనేటువంటి ఒక మానసికమైన ఆలోచన అతనికి కలిగింది అంటే అతడు ఉచ్చరించేటువంటి ఆ భగవన్నామం అతని లోపల దోషాలంతటిని పోగొడుతుంది. ప్రాణార్థలేదే చెప్పింది కదా, భగవన్నామం చెప్పండి పాపాలన్నీ పోతాయి. ఆ శక్తి పవర్. అలాంటి పవర్ఫుల్ పదార్థాన్ని మనం స్వీకరించేటప్పుడు అందరం కలిసి స్వీకరిస్తే ఎవరిలో ఏ రకమైన మార్పు వచ్చినా దాన్ని సరి చేసుకోవడానికి వీలవుతుంది. ఆ సరి చేసేవాడు లేకపోయారనుకోండి, తాను చేసేదే కరెక్టు అంటూ అది పెద్దల యొక్క ఆచరణకు భిన్నంగాను
పూర్వీకుల యొక్క పద్ధతికి భిన్నంగాను ఉంటే అది స్వరూప విరుద్ధం అవుతుంది. మనం చేసే పని, మన పెద్దలు ఏది ఆచరించారో, మన పెద్దలు ఏది చేశారో దానికి అనుగుణంగానే ఉండాలి. దానికే సంప్రదాయము అని పేరు. అందుకనే మణవాళ స్వామి, మణవాళ మహాములు నిర్ణయం చేశారు. ఓరాన్ వழியாய் ఉపదేశితార్ మున్నోర్. ముందుగా ఉన్నటువంటి మన పెద్దలు ఏది అయితే నిర్దేశించారో దానినే, ఆ గీతిలోనే మనం నడవాలి, ఆ మార్గాన్ని అనుసరించాలి. అందుకని అలాంటి మార్గము, సన్మార్గం మనకు తెలియాలంటే మనం ఇళ్లలో కూర్చుంటే తెలియదు. గోష్ఠిలో చేరితే, గోష్ఠిలో అనుభవం కలిగిన పెద్దలు ఉంటారు. వారి ఆచరణను, వారి సలహాలను మనం తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. కనుక అలాంటి జ్ఞానాధికత కలిగినటువంటి ఒక మహనీయురాలు ఈవేళ గోష్ఠిలోకి ఆహ్వానం చేస్తున్నారు. వీళ్ళంతా సమవయస్కులు కనుక మాట్లాడుకునేది చనువుగా ఉంటుంది. ఏమా తెల్లవారింది, నిద్ర లేవలేదేమిటి? ఇదేనా వ్రతం చేయడం? ఏమనుకున్నాం మనం? వ్రతము చేయాలి అందరం కలిసి సకాలంలో, ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి, స్నానం ముగించుకోవాలి, భర్తుని వరే, ఇవన్నీ మనం ముందు మాట్లాడేసుకున్నాం కదా. తెల్లవారుతుంటే ఇంకా లేవేమిటి అడిగారు. లోపలున్న ఆవిడ కాస్త కొంచెం సమాధానం చెప్పగలిగింది. తెల్లవారితే కదండి లేవాలి, అర్ధరాత్రి వచ్చి లేపుతారేంటి, మీకేం పర్లేదా అన్నది ఆవిడ. తెల్లవారితే కదా లేవడం ఏంటి, మేమందరం ఆల్రెడీ వచ్చేసాం, మేము వచ్చామంటే తెల్లవారినట్టే కదా అన్నారు. అంటే ఏమండి, లోకంలో ఎవరైనా నిద్రపోయిన వారు లేస్తే తెల్లవారినట్టు అవుతుంది, కానీ నిద్ర లేకుండా రాత్రి తెల్లవారు తిరుగుతూ ఉండి తెల్లవారింది అంటే ఎలా తెల్లవారినట్టు? తెల్లవారడానికి ఏదో గుర్తుండాలి కదా. అంటే అయ్యో, ఏ జ్ఞానము లేని పక్షులే లేచేసాయి. వాడికి ఏం వ్రతం లేదు, వాడికి ఏం శాస్త్ర జ్ఞానం లేదు, కానీ కరెక్ట్గా 4 పోయేసరికి అవి లేస్తాయి. అది గుర్తు కాదా? అంటే పక్షులకి ఏం పని అండి, వాడికి పని అప్పాడ, ఎప్పుడు పడితే అప్పుడు లేస్తూనే ఉంటాయి, కూర్చునే ఉంటాయి. అయినా నిద్రపోని మీరు వాటిని నిద్ర లేపారేమో అంటుంది లోపల ఉన్నటువంటి ఆవిడ. అలా ఏం కాదు. విష్ణు దేవాలయంలో, పక్షివాహనుని దేవాలయంలో శంఖనాదం వినపడుతోంది. అది తెల్లవారినందుకు గుర్తు కాదా? శంఖనాదం చేస్తారు తలుపు తీయంగాని. శివాలయాల్లో అయితే చేస్తూ ఉంటారు. అంటే మనవాళ్ళు కూడా చేసే ఆలయాలు ఉన్నాయేమో తెలియదు, కానీ శివాలయాల్లో ఎక్కువగా శంఖనాదం చేస్తూ ఉంటారు. అది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, మనం కూడా చేసుకోవచ్చు. కనుక అలాంటి శంఖనాదం వినపట్టలేదా? పక్షివాహనుని వేగుజామన ఊదబడినటువంటి శంఖ ఘోష అన్నది. శ్రీరామచంద్రుడు శ్రీరంగనాథుని ఆరాధించినట్లుగా మనకి రామాయణం చెప్తాం. రాముని కాలంలో సహపత్యా విశాలాక్ష్యా నారాయణముపాగమతు. నారాయణుని ఆలయం ఉండేదట అయోధ్యలో. రాముడు ఆ దేవుణ్ణి పూజించేవాడట. అలానే కృష్ణావతార కాలంలో పక్షివాహనుని ఆలయం. పక్షి పేరేంది, పక్షివాహనుడు ఎందుకండి? హాయిగా నారాయణ ఆలయము అనొచ్చు కదా. అంటే భగవంతుడిని చెప్పడం కంటే భగవద్భక్తుల్ని ముందు చెప్పడం చాలా, అది తెలివైన వారి పని. ప్రయోజనం తొందరగా పొందేవాళ్ళు ఎవరైనా ముందుగా భగవద్భక్తులనే ఆశ్రయించాలి. అందుకని నేరుగా దేవుణ్ణి పూజ చేస్తే మనకి పుణ్యం వస్తుందేమో కానీ మోక్షం మాత్రం రాదు.
నీకు మోక్షం రావాలి అంటే గురువునే పూజించాలి. అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వ గురుభ్యో నమః అని గురు పరంపరకు దండం పెట్టి ఆ గురు పరంపర ఆశీస్సులు తీసుకుంటేనే భగవద్ అనుగ్రహం, లేకుంటే రాదు. అదేమిటండి దేవుడు ఎక్కువ, గురువు ఎక్కువ, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ అలాంటి వాదనలు పసలేని వాదనలు. ఎంతో అనుభవంతో నీకు ప్రయోజనం రావాలి అంటే నువ్వు మొట్టమొదట గురువు దండం పెట్టవయా. ఆ గురువు అనుగ్రహం తీసుకున్న తర్వాత అమ్మవారికి దండం పెట్టు. ఆ తర్వాత నీవు భగవత్ సన్నిధానానికి వెళ్ళు. ఇది అనుభవంతో పెద్దలు చెప్పిన మాట. మనం కూడా ఆ క్రమంలోకి వెళ్ళాలి. అందుకని ఇక్కడ నీకు పక్షివాహనుని గుడిలో వేగుదామున ఊదబడినటువంటి శంఖ ఘోష వినపడలేదా అన్నారు. ఎందుకోసం? పక్షివాహనుడు పరమాత్మ, పక్షి గరుడ పక్షి, గరుత్మంతుడు పరమభక్తుడు, ఆయన వేదవేద్యుడు, వేద స్వరూపుడు ఆయన. అందుకని ఆయన ఎలాంటి వాడు అంటే పరమాత్మ సన్నిధానానికి తీసుకెళ్ళేవాడు. అందుకనే ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. మొట్టమొదట ప్రదక్షిణం చేసినప్పుడే మనం ద్వయస్తంభం దగ్గర సాష్టాంగ దాసోహం సమర్పించాలి. గుళ్ళోకి వచ్చినాక పడుకుని దండం పెట్టడం కూడదు. దేవాలయంలో పెద్దలు ఎవరున్నా వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆచార్యులైనా కేవలం శిరస్సు నుంచి నమస్కరించడం మాత్రమే. దేవాలయం బయటే. లోపలికి వచ్చిన తర్వాత మొట్టమొదట గరుడాళ్వార్ సన్నిధిని సేవించాలి, అక్కడ దండం పెట్టాలి. ఆ తరువాత పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి దండం పెట్టాలి కదా, ఇది క్రమం. ఆ తర్వాత పరమాత్మ. ఈయన గరుత్మంతుడు ఎలాంటి వాడు? పరమాత్మ సన్నిధానానికి చేర్చేటువంటి పరమ కృపాళువు ఆయన. అందుకని ఆయన పేరును జ్ఞాపకం చేయడం కోసం పక్షివాహనుని దేవాలయము అని స్పష్టంగా పాసురంలో చెప్తోంది అమ్మవారు. అది వినపడలేదా? ఆ శంఖ ఘోష అంటే, ఆ ఘోష అంటారు ఏమిటండి? కొంతమందికి వినపడి కొంతమంది వినపడకపోతే అది ఘోష ఎలా అవుతుంది? మీకు వినపడిందేమో, నాకు వినపడలేదు. అంటే మీరు ఎంతసేపు గోష్ఠికి వెళ్ళాలనే తొందరలో మీరు టైం చూసుకోకుండా కొట్టే వినపడి వచ్చేసిందండి, అయిపోయిందండి అనుకుంటే ఎలాగా? అంటోళ్ళు లోపల ఉండేటువంటి ఆవిడ. వీళ్ళు అన్నారమ్మా, నువ్వు చాలా వెరైటీగా ఉన్నావు, నీ వాకిట్లోకి వచ్చి తెల్లవారింది అని ఇన్ని గుర్తులు చెప్తున్నా కూడా ఇలా మాట్లాడుతున్నావు. అబ్బో, ఎంతైనా వెరైటీ, వేరు తరహా పిల్లవు అన్నారు వీడు. ఆ మాటకి ఆవిడికి చాలా ఆనందం చేసింది. ఇంతమంది పరమ భాగవతోత్తములైనటువంటి వారు పిలిచారు అని వాళ్ళ మాట వినగానే ఆవిడ మేలు పొంగింది. అయినా ఆనందంలో ఉండిపోయింది, కానీ బయటికి రాలేదు. ఇదేమిటండి, మేమింతమంది వచ్చి తెల్లవారింది అని పిలుస్తున్నా మీరు రాకుండా లోపలే ఉంటున్నారేమిటి అని మళ్ళీ మన వాళ్ళు అడిగారు. అంటే నేను వేరు తరహా పిల్లని అన్నారు కదా, మీరేనండి వేరు తరహా వాళ్ళు. అయినా తెల్లవారి ఇప్పుడిప్పుడు పొద్దునే గుళ్ళోకి వెళ్ళి ఏం చేయాలి మనం? ఈవేళ ఏమిటి మన ప్రోగ్రాం? రాకుండానే లోపల నుంచి అడుగుతోంది ఆవిడ. అంటే మన వాళ్ళు చెప్పారు, పేయిములైన జుండు కళ్ళచ్చగడంకలంకయ్య కాలోచి. ఈవేళ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి చేష్టిత. రోజుల పిల్లవాడు పూతన సంహారం చేశాడు. ఆ పూతన సంహారం చేసి తనను కాపాడుకొని లోకాలను కాపాడినటువంటి పరమాత్మ యొక్క దివ్య కళ్యాణ గుణాలను అనుభవిద్దాం అంటూ వాళ్ళ పిలవగానే
లోపల ఉన్నటువంటి ఆమె గబగబా వచ్చి గోష్ఠిలో చేరింది. గోష్ఠిలో అందరూ కలిసి శ్రీకృష్ణుడు పూతన సంహారం ఎలా చేసాడో ఆ విశేషాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పూతనను ప్రేరేపించాడు కంస మహారాజు. కృష్ణుడు లేకుండా చేయాలి కృష్ణుడిని అని ఓ రాక్షసిని పంపించాడు. ఆవిడ చాలా ప్రీ ప్లాన్డ్గా వచ్చింది. మామూలుగా వెళ్ళి మనం చంపాలి అని వెళితే వాళ్ళ రాజ్యంలోకి వెళితే వాళ్ళు ఏదైనా మనని చేస్తారేమో అని ఎవ్వరికీ అనుమానం రాకుండా తాను క్రాలు కన్నులు గుబ్బ కన్నులు గందుబందరి తందులు మోమును గల్లు లేదని బుద్ధి దూరని కౌను నేరాళమైన పెందు పల్లవరాగ పాదకరంబులు చాలా దొడ్డగు గొప్ప నొప్పల సర్వమోహనమూర్తితో మెరిసేటువంటి కన్నులు, గుండ్రని వక్షోజములు, మత్సలేని చంద్రుని పోలినటువంటి ముఖము ఉందా లేదా అనేటువంటి బుద్ధి, ప్రసరించని నడుము, పెద్ద పెరుదులు, చిగురుల వంటి ఎర్రని పాదాలు చేతులు, పెద్ద కొప్పు కలిగి అందరినీ మోహింపజేసేటువంటి రూపాన్ని ధరించింది రాక్షసి, శిశుహంత్రి. పిల్లవాడిని చంపాలి అనేంత దుర్బుద్ధి పెట్టుకున్నది. బాహ్యంగా చాలా అందంగా తయారైంది. ఆమె నందవ్రజానికి వస్తుంది. కాంచన కుండల కాంతులు గంటయుగంబులు రేళ్ళురగ జడమై మించిన మల్లెల మేనిమితావును మెచ్చి మదాడు మింటలు రానంచిత కంకణహారరుదులు శనువారగా బైవలు వంచనం నింజువదారగ నిందున నిభారణ ఏ కుమారుని ఇంటికి ఆ స్వామి ఉన్నటువంటి నందవ్రజానికి వెళుతోంది. ఆమె బంగారపు కుండలాల కాంతులు చెక్కిళ్ళ మీద ఉరుకుతూ ఉన్నాయి. ఇలా నడుస్తూ ఉంటే ఆవిడ చెవులకున్నటువంటి కుండలాల కాంతి చెక్కిళ్ళ మీద పడుతోంది. జడలో తురిమిన మల్లెల సువాసనలు చక్కటి పూలు దాల్చింది ఆమె. ఆమె ధరించినటువంటి పుష్పాలలో తుమ్మెదలు కూడా వాళ్తున్నాయట. అంటే అప్పుడే వికసిస్తున్నటువంటి పుష్పాలు పెట్టుకున్నది. ఆ పుష్పాలలో ఉండేటువంటి మకరందాన్ని ఆస్వాదించడానికి తుమ్మెదలు ఆకాశం నుంచి వస్తూ ఉన్నాయి. కంకణాలు, హారాలు, కాంతులు విరజిమ్ముతూ బయట కొద్ది కొద్దిగా జారుతూ ఉండగా ఆ చంద్రముఖి నందగోపుని గృహానికి చేరింది. ఆమె లోపలికి వెళ్ళి స్వామిని చూసింది. ఆలోకేశ్వరుడా చరాచర విహుండా బాల గోపాలుడా భారద్వంశిని కొంటు గంటిని వెసన్ బాలెంత చందమ్మునన్ పాలిండ్లన్ విషమూని వత్తుడమని భావించి లోనవ్వుతున్ కాదుంగేరు నెరుంగుతున్న గరణి కర్పోటి గుర్మెట్టగా పరమాత్మ శ్రీకృష్ణుడు. అది తెలియదే ఉందండి. ఈవిడెంత సింగారించుకుని పైకి గొప్ప పతివ్రతలాగా ఉత్తమమైనటువంటి స్త్రీ శిరోమణిలాగా పెడుతూ ఉన్నది. లోపల స్వామి గమనించాడు. ఈ చరాచరానికి ప్రభువైనటువంటి బాలకృష్ణుడు
పిల్లలను చంపేటువంటి ఆ పూతన బాలింతరాలు వలె మంచిగా పాలింట్లకు విషాన్ని బాగా పూసుకున్నది. స్వామికి తెలుసు, గమనించే, ఓ నన్ను చంపడానికి పాలింట్లకు విషం పూసుకొని వస్తోంది అని లోపల నవ్వుకుంటున్నాడు స్వామి. జరగబోయే తర్వాత సీనరీ స్క్రిప్ట్ అంతా ఆయన దగ్గర ఉంది. పాపం ఈవిడికి తర్వాత స్క్రిప్ట్ ఎప్పుడో తెలియదు. తాను యాక్షన్ చేయవలసినటువంటి ఆ స్క్రిప్ట్ మాత్రమే ఈవిడికి తెలుసు. ఆయన లోపల నవ్వుకుంటూ చేతులు కాళ్ళు, పిల్లలు ఇలాగా ఆనందం వస్తే చేతులు కాళ్ళు ఇలా అంటుంటారు కదా, అలా ఆడించుకుంటూ ఆమె దగ్గరకు వచ్చేసరికి గుర్రు పెట్టి నిద్రపోయాడట స్వామి. ఆమె ఆ పాపజాతి సుందరి ఆ పాపని పార్పు నరిగి కరమురల్ లేపి సరుంగ శిశువన్ మోపుదారి శరమూర్కొని పలిక. పడుకున్నటువంటి పిల్లవాడిని లేపింది. నానా బంగారు కొండ లేననా, పాలు తాగుదాని లేననా అంటూ తల్లి ఎంత ప్రేమగా బిడ్డను లేపుతుందో అలా లేపింది ఆమె. లేపి పిల్లవాడికి పాలు ఇవ్వాలి అని తాను సరులను పిల్లవాడి నోటిలో పెట్టింది. పిల్లవాడు పాలు తాగుతున్నట్టుగా తాను త్రాగుతూ ఒక్కొక్క గుక్కలో ఆవిడ ప్రాణాలు లాగేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆయన ఇలా తాగుతూ ఉంటే ఆవిడకు శ్వాస ఆడటం లేదు, దాహం వేస్తుంది, చెమటలు పూస్తున్నాయి. 3-4 కుక్కల్లోనే ఆమె లోపల ఉన్నటువంటి పాలతోటి పాటు విషంతోటి పాటు లోపల ఉన్నటువంటి ప్రాణాలను కూడా లాగేసాడు స్వామి. ఆవిడ నాయనా చాలు చాలు, నొప్పిగా ఉంది, వదులు అంటూనే ఉంది. ఆయన ఏమాత్రము ఆగకుండా ఆవిడ ప్రాణాలతో సహా లాగేసాడు. ఒక్కసారి పెద్దగా అరిచింది. భూమి కొండలు రెండు కూడా అదిరిపోయాయి. గ్రహాలు నక్షత్రాలు ఆకాశంలో వెలవెలలాడాయట. దిక్కులు ప్రతిధ్వనించాయి. లోకాలన్నీ భయంతో వణికిపోయాయి. వజ్రంతో నరకబడినటువంటి పర్వతం వలె ఒక్కసారి పూర్వరూపాన్ని ధరించి ఆ రాక్షసి ఇలా ఒరిగిపోయింది. ఆ ఒరిగేటప్పుడు దీర్ఘ శబ్దం. ఆ సప్పుడు విని నందవ్రజంలో ఉండేటువంటి యాదవులంతా గబగబా కంగారు పడుతూ వచ్చేసారు. ఆమె ముసలి రాక్షసి నేల మీద పడిపోతే 10 యోజనాల మేర చెట్లన్నీ నుగ్గైపోయాయట. అలా శ్రీకృష్ణ పరమాత్మ పూతన సంహారం చేశాడు. ఆవిడ శరీరంలోంచి సుగంధి పరిమళమంత యోజనాల దూరం వ్యాపించిందట. పసివాడు శ్రీకృష్ణుడు ఆమె శరీరం మీద ఇలా పాకుతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు. చూసేవాళ్ళంతా స్వామి ఏమైపోయాడు అని భయపడ్డారు. కానీ ఇలా ముసిముసులు నవ్వుతూ ఇలా దేహం మీద పాకుతున్నాడు స్వామి. ఆ విధంగా పూతన సంహారం చేసినటువంటి ఆయనను ఈవేళ మనం పాడుదాం. ఈ ఘట్టమంతా మనం పోతనామాచ్యుల వారు అద్భుతంగా వర్ణించారు. ఆ పూతన సంహారం చేసి స్వామి లోకాలకు రక్షణ ఇచ్చాడు. తనని తాను రక్షించుకున్నాడు. ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచన చేయదగింది, భగవంతుడు సర్వజ్ఞుడు. ఆయన ఏదైనా చేయగలడు అనుకుని ఉంటే చాలదు. ప్రేమ కలిగినటువంటి మనం స్వామికి మంగళం పాడాలి. మనవాళ్ళు మంగళం పాడారు. ఎవరు? గోపికలు.
నందవ్రజంలో వాళ్ళందరూ కూడా స్వామికి ఆవు పేడ తీసుకొచ్చి స్వామికి ఇలా ముఖాన ఉళ్ళంతా రాసి కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః 12 నామాలతోటి చక్కగా శరీరం అంతా ఆయన శరీరానికి కొంచెం ఆవు పంచిదాన్ని చదివి ఆ పేడతోటి ఇలా అద్ది రక్ష 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 అని మంగళం పాడారు. రాక్షసులు అయ్యో జస్ట్ మిస్ అయిపోయిందండి, మొదటి బాణమే మిస్ అయిపోయిందండి. అక్కడ పాపం వాళ్ళంతా గుగ్గోలు పెట్టారు. మన ఆండాడి తల్లికి ప్రేమ ఎక్కువ. కృష్ణయ్య ఎందుకయ్యా ఇలాగ నీవు దుర్మార్గులతోటి వ్యవహారం ఎందుకు ఆట ప్రారంభం చేసావు? మా కడుపు తరుక్కుపోతుందయ్యా. ఒకవేళ ఏదైనా అటు ఇటు అయితే ఏమై ఉండేది మేము ఊహించుకోలేదు తండ్రి. నీకెప్పటికీ మంగళం కలుగుగాక అంటూ భగవంతుడు చేసినటువంటి అనేకములైనటువంటి కృత్యాలు ఎప్పుడూ మంగళం జరగాలి. చేసిన వాటికి, చేయబోయే వాటికి, చేస్తున్న వాటికి ఎప్పటికీ భగవంతునికి మంగళం జరగాలి, శుభం జరగాలి అని మంగళం పాడేటువంటి ప్రేమ. కారణం ప్రేమ అంటే అలాగే ఉంటుంది. తల్లికి చాలా ప్రేమ బిడ్డల మీద. పిల్లవాడు యోగ్యుడై పెద్ద ఉద్యోగంలో ఆనందంగా ఉన్నా తల్లి అప్పుడప్పుడు బాధపడుతుంది. చిన్నప్పుడండి మా అబ్బాయికి కడుపు నొప్పి వచ్చిందండి, వాడు పాపం అమ్మాని ఏడిస్తే తట్టుకోలేకపోయానండి అంటూ ఇప్పుడు వాడు పెద్దవాడై ఉద్యోగం చేస్తూ వాడికి 2 పిల్లలున్నా కూడా అది తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. తల్లి అంటే అంతే. ఎందుకమ్మా అయిపోయింది కదమ్మా అంటే, ఏదన్నా ఎప్పుడూ నీకు రాకూడదు, నీకు కొంచెం నీ ముఖం వాడినా నేను చూడలేను అని జరిగిన సంఘటనలు కూడా గుర్తు తెచ్చుకొని బాధపడటం తల్లి యొక్క ప్రేమకు పరాకాష్ఠ. భక్తులు కూడా అంతే. ఎప్పుడో అయిపోయింది, పోతన సంహారం చేసేసాడు, ఈవేళ మనం ఎందుకు అనుకుంటున్నామంటే ఆ స్వామికి మంగళయో. అంత పెద్ద రాక్షసే స్వామికి ఏదైనా అయ్యి ఉంటే జరిగింది విజయమే, కానీ అయి ఉంటే అనే ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? ప్రేమ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రేమ భయాన్ని శంకిస్తూ ఉంటుంది. మన పిల్లవాడు చాలా తెలివిగలవాడు. వాడు బండి వేసుకెళ్తున్న, వద్దురా నాన్న బండి ఎందుకురా, అసలే రోజులు బాగాలేదురా, డ్రైవింగ్ నువ్వు బాగా చేసినా పక్కవాడు చేయడరా. ఏంటమ్మా ఏమనుకుంటున్నావు? నేను పిల్లగాడు అనుకుంటున్నావా? నేను ఇంజనీర్, ఆయన నాకు అన్నీ తెలుసు అన్నట్టు వాడు. అంటే నీ మొహం ఏం తెలుసురా, జాగ్రత్తగా పెట్టరా, నేను ఎదురొస్తా అని పాప ఆవిడ ఎదురొచ్చి మంగళం చెప్పి పిల్లగాడిని పంపిస్తుంది. వాడు జన్మే మళ్ళీ ఆ పిల్లగాడి ఇంటికి వచ్చే వరకు తల్లి గుండె కొంచెం స్పీడ్గా పట్టు, కొంచెం స్పీడ్ ఎక్కువైంది వీడికి టెన్షన్ కదా. ఇవన్నీ సహజం. ప్రేమ వలన అలా వచ్చేస్తుందంటే. మేము చిన్నప్పుడు సైకిల్ ఎక్కాం. మా నాయనగారు సైకిల్ ఎక్కితే, నాయన వద్దురా, నీ కాళ్ళు తిరుగుతాయి, నీ చేతులు తిరుగుతాయి అని పాపం ఎప్పుడు సైకిల్ పట్టుకున్నా ఆయన అదే మంగళాశాసనం చేసేవారు. ఇక అందుకని మా పొద్దున బాబు ఎందుకు వచ్చింది, మా నాన్నగారు అన్నారంటే అయిపోతుంది. ఆయనకు అంత బాక్స్ అంతే. ఒకేసారి సైకిల్ పట్టుకున్నాం, ఒకేసారి దానికి స్వస్తి చెప్పాం. ఈ జీవితంలో సైకిల్ కూడా పట్టుకొని, ఆ సైకిల్ అంటే కూడా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఫ్యాన్ వ్యవహారం ఇప్పుడంతా లోకం కదా. కనుక మనం పెద్దలు వద్దు అంటే మనం చెయ్యం. ఎందుకు చెయ్యం? వాళ్ళ గడుపుకోవడం మనం ఎందుకు పెట్టాలి? బుద్ధిమంతుడైన వాడు పెద్దలు చెప్పిన మాట వినాలి. ఓ కృష్ణయ్య, ఎందుకయ్యా నీవు ఎందుకు ఇలా ఆ రాక్షసి కంట ఎందుకు పడ్డావు? ఇలాంటి ఉపద్రవం ఎందుకు వచ్చింది? ఇలాంటి ఉపద్రవాలు నీకెప్పుడు రాకుండా ఉండుగాక అంటూ
ఏనాడో జరిగినటువంటి పూతన సంహారాన్ని జ్ఞాపకం చేసుకొని శ్రీకృష్ణునికి మంగళం పాడుతోంది. అంతేకాదు శకటాసుర భంజన. ఈవేళ 2 వృత్తాంతాలు చెప్పే యశోదమ్మ కృష్ణుణ్ణి బండికి కట్టేసింది. బండికి 2 చక్రాలు ఉంటాయి కదా, ఆ చక్రాల దగ్గర ఉండేటువంటి సమీపంలో ఉయ్యాల వేసి పడుకోబెట్టింది. ఆమె పని ఆమె చేసుకుంటుంది. రాక్షసుడు చక్రాన్ని ఆవేశించాడు. సమయాన్ని చూసి కృష్ణుని వేసేయాలి అని అలా గమనించాడు స్వామి. నిద్రపోతూనే ఉన్నాడు ఆయన. మెళుకో వచ్చి పిల్లలు లేవగానే ఏడుస్తారు. మామూలుగా లేచాడు ఏడుస్తున్నాడు అనుకుంటే కొంచెం కోపంతో చేతులు కాళ్ళు ఊపుతున్నాడు. ఆ చక్రాన్ని ఆవరించినటువంటి రాక్షసుడు కృష్ణుడిపై పడబోతూ ఉండగానే స్వామి తన కాళ్ళతో ఒక తన్ను తన్ని ఆ చక్రాలు జాయింట్లన్నీ ఊడేటట్లుగా తన్ని ఆ రాక్షసుని సంహారం చేశాడు. అలా చేసినటువంటి స్వామికి మంగళం చెప్పాలి అని ఈవేళ మనం చేయవలసినటువంటి పని ఈ స్వామికి మంగళం చెప్పాలి. వెళ్ళంతూ అరవింతుల్ అమరంద విత్తినై జగత్కారకుడైనటువంటి ఆ కృష్ణుడు చేసినటువంటి ఈ 2 సందర్భాలని ఈవేళ మనం గోష్ఠిలో ప్రస్తావించుకుందాము అని రమ్మని పిలవడం, ఆమె లోపల గోష్ఠిలో చేరి అందరితో కలిసి ఈ 2 వృత్తాంతాలు నడిపించినటువంటి శ్రీకృష్ణునికి మంగళం పాడటం. ఆయన ఎలాంటి వాడు? జగత్కారకుడు, పరమాత్మ. ఆ స్వామి ఎప్పుడు క్షీరాబ్దిలో శయనించి ఉంటాడు. అందుకనే క్షీరాబ్దిలో శయనించి ఉన్నటువంటి స్వామి శ్రీపాదములకు మంగళం పాడుట చెప్పింది కదండి. అందుకని వ్రతం ప్రారంభంలో మొట్టమొదటి రోజున మళ్ళీ ఆయన్ని తీసుకొస్తోంది. నాగపర్యంక హృసృజ్య జగతో మధురాపురి. ఆ మధురా నగరానికి వచ్చినటువంటి వాడు పాలకడలో శయనించి ఉన్నవాడే మధురా నగరంలో పుట్టాడు. మధురలో శ్రీకృష్ణుడై ఆయన హృదయంలో ధరించినటువంటి యోగులు, మునులు వీళ్ళందరూ ఎప్పుడు కూడా భగవన్నామం చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఆ సర్వేశ్వరుని సేవిస్తూ ఉంటారు. ఇందులో కైంకర్యనిష్ఠులు, గుణనిష్ఠులు. కొంతమందికి గుణానుభవమే ఇష్టం. ఇక్కడ చూపుడు అక్కడ తీసి పక్కన పెట్టరు. వాళ్ళు ఎంతసేపు మైక్ ఉండాలి వాళ్ళకి. ఆ మైక్ ఉంటే పాడుతూనే ఉంటారు. కొంతమంది చదవమ్మా అంటే చదవరు. వాళ్ళు ఎంతసేపు అది ఉడుద్దామా ఇది కడుగుదామా, దేవాలయం నీట్గా ఉండాలి. వాళ్ళు కైంకర్యం చేసేవారు. గుణనిష్ఠులు. ఇలా ఇద్దరూ చేరేరు. వెండ ఎഴുందు ఆ లోపల ఉన్నటువంటి స్వామిని ఏమాత్రము ఆయనకి ఇబ్బంది కలగకుండా మెల్లగా హరినామ స్మరణతో లేస్తూ ఉంటారు. ఒకసారి నేను చెప్పి ఇలా లేవకూడదు. లోపల ఉన్నాడు కదా పరమాత్మ. అంగుష్టమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి అని ఉపనిషత్తు. లోపల ఉన్నవాడిని దృష్టిలో పెట్టుకునే పని చేయాలి. ఉదయం లేస్తూనే ఇక్కడ చేపెట్టుకుని శ్రీహరి 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 అంటులేవారు. ఇలా లేచేస్తే ఇలా ఉన్నవాడు ఇలా మనం లేచామనుకోండి ఆయన ఇలా ఉంటాడు కదా. అందుకని ప్రహ్లాదుని హరినామ స్మరణ చేయవద్దు అని హిరణ్యకశిపుడు లాలించి చెప్పాడు. వినలేదు. భటులతోటి ఎన్నో రకాలైన శిక్షలు వేయించాడు. కొండల మీద నుంచి ఇలా పడవేసేది. పడవేసినప్పుడు కూడా అమ్మా అనలేదు ప్రహ్లాదు. హృదయే నోద్వహం హరి. ఈ హృదయం మీద ఇలా చేపెట్టుకునేవాడట.
కొండ మీద నుంచి ఇలా పడవేస్తే ఇలా పడినప్పుడు లోపల ఉన్న స్వామికి దెబ్బ తగులుతుందేమో అని చేయి అడ్డం పెట్టేవాడు. ఇతన్ని ఎన్ని కొట్టినా ఏ రోజు కూడా చేతులు అడ్డం ఇలా పెట్టలేదు, కుయ్యో అనలేదు, బొర్రో అనలేదు, అమ్మో అనలేదు, ఏమనలేదు. శ్రీహరి శ్రీహరి శ్రీహరి. అది భగవంతుణ్ణి హృదయస్థంగా అనుభవించేటువంటి యోగులైనటువంటి వారికి ఉండేటువంటి జాగ్రత్త. కనుక గోష్ఠిలో ఉండే వాళ్ళలో యోగులు ఉంటారు, కైంకర్య నిష్ఠులు ఉంటారు, మునులు ఉంటారు, మరణశీలుడు. ముని అంటే మరణశీల. ఎప్పుడు నిరంతరం భగవన్నామ స్మరణ చేసేటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా పరమభోగ్యంగా ఈ నామాన్ని చెప్తూ హరినామ స్మరణ చేస్తూ శ్రీకృష్ణుడు చేసినటువంటి ఈ రెండు దిగ్విజయములైనటువంటి వృత్తాంతాలను మన వాళ్ళంతా ఈవేళ గోష్ఠిలో సేవించారు. ఇది పాసురం యొక్క భాష్యమైనటువంటి అర్థం. ఏ పని చేసినా మొట్టమొదట గురువుగారికి దండం పెట్టాలి. గురువుతోటి గురు పూజతోటే ఆరంభం కావాలి. ఆ గురు పూజ అయిన తర్వాత తల్లిదండ్రులు, అత్తమామలు, పెద్దలు వాళ్ళకి నమస్కరించి మనం చేస్తాం. ఏ పని చేసినా మన ఆనాటి తల్లి చాలా గురు భక్తి కలిగిన ఆమె. కనుకనే ఆమె ప్రబంధం కాలచక్రం ఉన్నంత కాలం ఈ దివ్య ప్రబంధం ఉంటుంది. మనతోటి తిరుప్పావై ప్రబంధం ఆగదు, మనతోటి ఈ వ్రతాలు ఆగదు. కాలం ఉన్నంత కాలం ఇలా ఈ వ్రతాలు లోకక్షేమం కోసం జరుగుతూనే ఉంటాయి. అయితే ఇది జరగాలి అని మనం అనుకోవాలి. మనం దానికి తగినట్లుగా మన పిల్లల్ని సిద్ధం చేయాలి. ఆయన కాస్త తిరుప్పావై చదువుకోరా అంటే, ఎందుకమ్మా ఇప్పటి నుంచి నాకు అవసరం అవుతున్నప్పటికీ ఉపయోగపడుతుంది, నేర్చుకునే ఉండు అని నేర్పాలి. మనం నేర్పితే మనతోటి పాటు వాళ్ళని చేయిస్తే కొంతకాలం మధ్య సమయంలో వాళ్ళకి కుదరకపోయినా మళ్ళీ చివరి సమయంలో మా అమ్మ చదివించింది, మా అమ్మ చేసేది, మా ఇంట్లో చేసేవాళ్ళు అంటూ ఆ క్రమం మనం నేర్పడం మన ధర్మం. వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు? మనం మంచిగా చూడాలి, మనం సంపాదించాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఎంతసేపు ఇదే ధ్యాస. నువ్వు సంపాదించి నీ పిల్లలకే ఇస్తావు కానీ ఊళ్ళో వాళ్ళకేమి ఎవరైనా ఆ ఇచ్చేటప్పుడు మనం ఇచ్చేటువంటి సంపదతోటి పాటు మనం అనుభవించేటువంటి భగవన్నిష్ట, మనం ఆచరించేటువంటి ఆచారము, సంప్రదాయము, ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్పి, నాయనా ఇలా చేసుకో, నీ జీవితం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పాలి. ఇది మన బాధ్యత. వాళ్ళు వినరండి, వింటారండి. చెప్పగానే వినేస్తే మనందరూ చాలా బుద్ధిమంతులు అయ్యేవాళ్ళం. మనం విన్నామా? మన తల్లిదండ్రుల మాట వెళ్ళే. మా అమ్మగారు పోరగా మేము ప్రబంధం నేర్చుకున్నాం. ఆ రోజు కూర్చోబెట్టి మధ్యాహ్నం చెప్పేది. తిరుప్పావై చెప్తూ ఉంటే అసలు పలకడమే వచ్చేది కాదు. 10 రోజులైనా పలకడమే రాలేదు. పాప ఆవిడ ఒక రోజున ఎంత దుఃఖపడిందో, ఈ బిడ్డలా బాగుపడతాడు, తిరుప్పావే రాదు అని బాగా ఏడ్చింది అమ్మ. ఆ ఏడ్చినప్పుడు హృదయం ద్రవించి, కన్న తల్లిని దుఃఖపెట్టే దుర్మార్గుడయ్యానే పరమాత్మ, ఏమిటి నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చావు అని బాగా నిర్వేదాన్ని పొందాం. ఏమో ఆమె కటాక్షమేమో మరుసటి నాటి నుంచి చెప్పంగానే అలా వచ్చేసిందండి. సంవత్సర కాలంలో 4000 దివ్య ప్రబంధం అయిపోయింది. ఒక సంవత్సరంలో 4000 చదువుతుంటే మా అమ్మగారు ఎంత ఆనందపడేవారు. మళ్ళీ మరుసటి సంవత్సరంలో ప్రబంధం మీద మేము ఉపన్యాసం చెప్తూ ఉంటే ఆమె పొందినటువంటి ఆనందమే ఈవేళ మేము అనుభవించేటువంటి ఈ ప్రచారానికి నాంది అయింది. పెద్దల దీవెనంత బలంగా ఉంది. మన పిల్లలకి మనం అంత దీవించి చెప్పాలి.
వాళ్ళు వినరు, చెప్పంగానే వినరా పోమ్మా అంటారు. వాళ్ళు అలాగే అంటారు, మనం ఇలాగే చెప్తాం. ఇలా చెప్తూ ఉంటే ఎప్పటికో కొన్నాళ్ళకి మా అమ్మ చెప్పినప్పుడు వినలేకపోయాను. ఎలాంటి వాడికైనా చివరి దాకా తల్లే గురువై ఉంటుంది. మనకి 90 ఏళ్ళు వచ్చిన అమ్మ జ్ఞాపకం వస్తుంది. అది అమ్మకుండే ఒక ప్రత్యేకత. కనుక తల్లిదండ్రుల మన సంప్రదాయాన్ని స్థిరంగా కాలచక్రం ఉన్నంతకాలం సాగాలి అని కోరుకునేటువంటి సంప్రదాయం. అందుకనే మనం తెల్లవారుతూనే పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోటి నూరాయిరం మల్లాండది తోల్మడివన్నా సేవడి సెపి తిరుకాపు అంటూ భగవంతునికి మంగళం పాడతాం. మనం పాడితే చాలండి, మన పిల్లగాడు పాడాలి, మన మనవాళ్ళు పాడాలి, ఆ మనవాళ్ళకి మనవాళ్ళు పాడాలి. మన ఇంట్లో ఆరాధన ఎప్పుడు అలా ఉండాలి. ఇది విశాలమైనటువంటి భావం. దీంట్లో ఎప్పుడైనా ఐశ్వర్యం అనుభవించేవాడు నా బిడ్డలు కూడా అనుభవించాలనే కోరుకుంటాడు కదా, సహజమే. మనం అనుభవించేటువంటి ఈ శ్రీ వైష్ణవ శ్రీ పరంపరగా సాగాలి. అలా సాగటానికి మంగళాశాసనం నేర్పినటువంటి పెరియాళ్వార్లను ఈవేళ మన ఆండాళ్ళు తల్లి స్వామిని ప్రబోధిస్తోంది. ఆచార్యవర్య గోష్ఠిలోకి ఇచ్చేయండి. మీ అనుగ్రహం భగవత్ కైంకర్యం కోసం ఉన్నటువంటి భక్త జనావళులందరికీ మీరు అనుగ్రహించండి. మొట్టమొదటి రోజునే పెరియాళ్వార్లు చెప్తాం. ఆళ్వార్లందరిలో ఆయన పెద్ద. వాస్తవానికి ఆయన పెద్ద కాదు. మొదలాళ్వారు పొయ్యై పూదత్త పెయి ఆళ్వార్లు పెద్దవారు. కానీ వీరిని పెద్ద చేశారు. ఎక్కడ ఎందుకు చేశారు? వీరికి ఉండేటువంటి జ్ఞానము, వీరికి ఉండేటువంటి భగవత్ ప్రేమ చాలా నిండైంది కావడం చేత వీరిని పెరియాళ్వారు. మనం మా స్వామివారిని మేము అంటూ ఉంటాం, చిన్నజీయర్ స్వామి అంటారు. ఆయన చిన్నజీయరా? పెద్ద జీయరు. ఆ పెద్దని ఎంత పెద్ద అన్నా కూడా తక్కువే. విశ్వవిఖ్యాత యతి సార్వభౌముడు ఆయన. మా స్వామివారిని మేము అలానే పిలుస్తాం. మా స్వామి ఏం ప్రతిసారి అలా అంటారేంటి మీరు? నిజంగా అంతే కదండి, నేనే కొత్తగా అనలేదు, అదేం పొగడ్తగా ఉన్నది. విశ్వానికంతటి యతీనాం యతి, సన్యాసులందరిలో శ్రేష్టమైన, కానీ పేరు మాత్రం చిన్నజీయరు. ఆయన చిన్న విభువంత త్రివిక్రముడు అంత పేరు కలిగినటువంటి మహనీయుడు ఆయన. త్రివిక్రమ దేవుడే. అలా వారికి ఉండే జ్ఞానము, వైరాగ్యము, భగవత్ ప్రేమ, భగవత్ కైంకర్యం ఆ స్థాయిలో కూర్చోబెట్టింది. అలానే ఆళ్వార్లలో పెరియాళ్వార్ల ప్రబంధంలో పూతన సంహారాన్ని తలుచుకొని పెరియాళ్వార్లు దుఃఖపడేవారయ్యో, ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం! పసివాడి మీద ఇంత ఘాతుకమా? పసివాడిని సంహారం చేయడానికి ఇంత ప్రీ ప్లానా? వక్షోజములకు విషాన్ని రాసుకుని వెళ్ళి ఎంత దుర్మార్గం అండి! తలుచుకుంటేనే భయం, తలుచుకుంటేనే బాధ, తలుచుకుంటేనే దుఃఖం అనుభవించినటువంటి వారు మన ఆళ్వారు. మనం కేవలం కథగా వింటాం. చెప్పేవాడు మంచిగా పద్యాలు బాగా చదువుతూ ఉంటే బాగుందండి అంటారు తప్ప లోపల బాధ కలగదు. ఆ బాధ ఎవరికి కలుగుతుంది? భగవత్ ప్రేమ పూర్ణంగా ఉన్నటువంటి వారు. పద్యవంతంగా చదివారా, చెప్పేటువంటి కథకుడు బాగా చెప్తున్నాడా అనేటువంటి చూడరు, కానీ ఆ కథాంశంలో ఉండేటువంటి ప్రీతి, కథానాయకుడి యొక్క వైభవాన్ని తలుచుకుని, ఓ స్వామి నీకే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయా తండ్రి జగత్కారక అంటూ భగవంతుని తలుచుకుంటూ ఆయనకి ఏర్పడినటువంటి ఉపద్రవం తొలగిన మాట మర్చిపోయి ఉపద్రవాన్నే గుర్తుపెట్టుకొని స్వామికి అలాంటి ఉపద్రవాలు ఎప్పటికీ కలగకుండా ఉండుగాక.
అని మంగళాశాసనం చెప్పేటువంటి పరమ ప్రీతి కలిగినటువంటి భగవద్ భక్తి, మెండైన భక్తి కలిగినటువంటి వారు ఆళ్వారు. ఆ ఆళ్వార్ల గోష్ఠిలో ఉన్నటువంటి 12 మంది ఒకటే తీరు, ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. కానీ పెరియాళ్ళు వాళ్ళకి భగవంతుడిని స్తుతించడం కంటే మంగళ పాఠంలోనే ఎక్కువ ప్రీతి కనుక మంగళాశాసన నిష్ఠుడు ఆయన అని ఆయనకి అగ్రతాంబూలం ఇచ్చి పెరియ ఆళ్వార్, పెద్ద ఆళ్వార్లు అని చెప్పారు. ఆయన్ని ఈవేళ దృష్టిలో పెట్టుకొని స్వామిని ఆహ్వానిస్తున్నట్టుగా భావించి, భావనలో ఆచార్యులు ఉన్నారు, భాష్యంగా గోపిక ఉన్నది, గోపికను లేపినట్లుగా ఆచార్యులు లేపి ఆహ్వానం చేసి ఆచార్యులతో కూడి పెద్దలతో కూడి భగవద్ అనుభవం చేస్తే మనకి అనుభవాలు పెరుగుతాయి. అందుకని కొంచెం సీనియర్స్ ఎప్పుడు కాస్త మెయిన్ సీనియర్స్ ఆ భావం ఉంటుంది వాళ్ళకి. అందరినీ సమానంగా చూడం, నిన్నగాక మొన్న సమాసనం అయ్యారు వాళ్ళు అని ఆ భావన ఉంటుంది. కానీ అలా ఉండకూడదు. ఎప్పుడైనా మన గోష్ఠిలోకి వచ్చారు కనుక మనతో సమానంగా కలుపుకోవాలి. చాలా గోష్ఠిలో ఇలా జరగటం లేదు, అది తప్పది. ముఖ్యంగా సీనియర్స్ అయినటువంటి వాళ్ళు అప్పుడే వచ్చిన వాళ్ళని ప్రక్కన కూర్చోబెట్టుకుని, ఇదిగో మన ఆచార్యుల వారు ఇలా సేవిస్తారు, మనం కూడా ఇలా సేవించాలి, మన పెద్దలంతా ఇలా సేవిస్తారు, మనం ఇలా సేవించాలని చెప్పాలి. కానీ మీరు అలా కూర్చోండి, మేము ముందు కూర్చుంటాం, ముందు కూర్చోవాలి వెనక కూర్చోవాలి, అందరూ సమానమైనప్పుడు ముందేమిటి వెనకేమిటి అలా ఉందనే ఉండదు, ఉండకూడదు. మాకు ఆశ్చర్యం వేస్తుంది. మా స్వామివారు మమ్మల్ని ప్రక్కన కూర్చోబెట్టుకుని భిక్షకి రమ్మంటారు. మేము అడుగుతాం, స్వామి మీతో సమానంగా కూర్చొని భిక్ష చేయడానికి మాకు అర్హత లేదు స్వామి అంటే. అదే అర్హత అండి, అందరం భగవత్ సేవకులమే. అంత ప్రేమగా మమ్మల్ని దగ్గర తీర్చి తనతో సమానంగా కూర్చోబెట్టుకుంటూ ఆయన చేసేటువంటి అద్భుతమైనటువంటి శ్రీ వైష్ణవ ప్రచారంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన మా ఆచార్యులు పరమ ఉదారుడు. ఆచార్య స్మరణే కదా మనం చేయవలసింది. కనుక అందరు అలాంటి భావం ఉండాలి, ఎక్కువ తక్కువ చూపించకండి. అందులో మన గోష్ఠిలో అలాంటిది లేనే లేదు, ఉండకూడదు ఎప్పటికీ. ఆ ప్రేమ వాళ్ళకి కొంచెం కొత్తవాళ్ళు కనుక ప్రేమ నిండుగా రావాలి అంటే మన ప్రకారం కూర్చోబెట్టుకుని చెప్పాలి. అలా ఆండాడు తల్లి ఆచార్యుని అనునయిస్తూ ఆచార్యులతోటి తన తోటి వారందరినీ కలుపుకొని ఈవేళ పాసురాన్ని నడిపించింది. ఇలా మనకి 15వ పాసురం వరకు పెద్దల్ని గోష్ఠిలో ఉంచుకొని, ఎందుకని మనకి రోజు మేము అనుకుంటాం, వాస్తవానికి ఇంకా కర్నూలు గోష్ఠిలోకి మేము రావక్కర్లేదు, మీకు అన్నీ తెలిసిపోయాయి, బాగా మంచి ఎక్స్పీరియన్స్డ్గా చేస్తున్నారు మీరంతా. మా అవసరం ఉండదేమో అనుకుంటాం మేము, కానీ ఉండాలి. ఉంటే ఇంకా అనుభవం వస్తూ ఉంటుంది, ఇంకా చేరేటువంటి వాళ్ళకి ఇంకా ఆనందం కలుగుతుంది. ఆచార్యులు లేకుండా మేము చేసుకోగలమనేటువంటిది ఎప్పటికీ ఉండదు. మేము కూడా మా గురువుగారు కనపడంగానే ఏదో డౌట్ అడుగుతూనే ఉంటాం. అంటే అన్నీ మనకు తెలిసిపోతాయండి, తెలియవు. కనుక పెద్దల దగ్గర సలహాలు తీసుకుంటూ ఉండాలి, వారిని అనుసరిస్తూ ఉండాలి. పెద్దల్ని కలుపుకుంటూ చేయడము అనేటువంటిదే భగవద్ అనుభవ తృప్తిని కలిగిస్తుంది. కనుక మన ఆండాడు తల్లి ఈవేళ పెరియాళ్వార్లతోటి కార్యక్రమాన్ని నడిపించారు. పెరియాళ్వార్ దివ్య తిరువడిగళే శరణం, ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.